వానలు పడి రోడ్లన్నీ ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు, పిఆర్ రోడ్లు కావచ్చు, బొందలు అయితే ఎక్కడ కూడా మరమ్మతుకు కూడా పైసలు ఇవ్వలే. స్థానిక ఎమ్మెల్యే ఆయన పదవిని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందో లేదా ఎక్కడ మరి నన్ను 6 సంవత్సరాలు బహిష్కరిస్తారని చెప్పేసి గుడుకుమని చెప్పేసి మరి ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోతలేడు. ఓ పైసా ఫండ్ తీసుకురాలే, ఓ స్పెషల్ డెవలప్మెంట్ తీసుకురాలే, ఓ ప్యాకేజ్ తీసుకురాలే, ఇప్పటి వరకు CDF ద్వారా కూడా ఒక్క పైసా తీసుకురాలే. 9 నెలలు అయిపోయింది. ఆయన ఒక్క రూపాయి అంటే ఒక్క పైసా అంటే ఒక్క పైసా పని కూడా ఇప్పటి వరకు చేయలేదు. లేకపోతే గంభీరంగా తిరుగుతూ ఉన్నాడు, అధికారులను బెదిరిస్తూ ఉన్నాడు, ప్రజాప్రతినిధులను బెదిరిస్తూ ఉన్నాడు, పార్టీ నాయకులను బెదిరిస్తూ ఉన్నాడు. ఏ ఒక్క నాయకుడు ఇటు కాంగ్రెస్ నుండి నేను పోయినా అని చెప్తే వాళ్ళు దగ్గరికి రానియట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ రక్తాన్ని చెమట చేసుకొని గెలిపిస్తే వాళ్ళను పక్క పెట్టడంతో వాళ్ళు దూరం అయిపోయినారు. ఇవాళ రొంట చెడ్డిన రేవడి